హలో ఎవ్రీవాన్, సంక్రాంతి వస్తుందంటే బోల్డ్ అన్ని పిండి వంటలు, అందులోని కంపల్సరీ మనం కజ్జికాయలు చేసుకుంటాం. సో ఒక్కసారి నేను చెప్పినట్టు ఈ కజ్జికాయల్ని ట్రై చేయండి. లేయర్గా చాలా క్రిస్పీగా మంచి స్టఫింగ్తో పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకటి తిని చూసారా, తెలియకుండా 4-5 తినేస్తారు, అంత రుచిగా ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఈ కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలో. పదండి. ముందుగా ఈ కజ్జికాయల కోసం ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో 1 కప్పు మైదా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ బొంబే రవ్వ వేసుకోవాలి. సూజీ అంటారు కదా, ఈ బొంబే రవ్వ వేసిన వల్ల పై లేయర్ అనేది క్రిస్పీగా ఉంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకోవాలి. వేశాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ పిండిని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం పిండి తీసుకొని చేత్తో ఇలా ప్రెస్ చేస్తే ఉండలాగా రావాలి, అలా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకొని ఈ పిండిని కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకోకండి, అలా అని మరీ సాఫ్ట్గా కూడా కలుపుకోకండి. సెమీ సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్నాను, ఇలా ఉంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి. ఈ లోపల మనం కజ్జికాయ లోపల స్టఫ్ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 3/4 కప్పు పంచదార వేసుకోవాలి. ఏ కప్తో మనం మైదా తీసుకున్నామో అదే కప్తో 3/4 కప్పు వేసుకోవాలి. వేశాక ఇలా పౌడర్లా చేసుకొని ఒక గిన్నెలో షిఫ్ట్ చేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే మిక్సీ జార్లోని ఒక పిడికిడు జీడిపప్పు, పిడికిడు బాదాము, పిడికిడు పిస్తా వేసుకోవాలి. వేశాక ఒక తిప్పండి. మరీ మెత్తగా పౌడర్లా కాకుండా చిన్న ముక్కల్లా ఉంటే సరిపోతుంది. మరీ మెత్తగా పౌడర్ లాగా మాత్రం చేసుకోకండి. ఇలా చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, అక్కడక్కడ ముక్కల్లా కనిపిస్తుంది కదా, ఇలా ఉండాలి. ఇప్పుడు ఇది కూడా ఒక గిన్నెలో షిఫ్ట్ చేసేసుకోండి. అలాగే ఏ కప్తో మనం మైదా తీసుకున్నామో అదే కప్పుతోని పచ్చి కొబ్బరి ముక్కలు కూడా తీసుకోవాలి. ఇలా సన్నంగా కట్ చేసుకొని వేసుకొని మిక్సీ చేసుకోవాలి. చేశాక ఈ కొబ్బరి కూర అంతా ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసేసుకోవాలి. మీరు ఇక్కడ కావాలంటే డ్రై కోకోనట్ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా హీట్ అయ్యాక ఫ్లేమ్ని లో చేసుకొని ఈ కొబ్బరికూర చేసుకొని ఉంచుకున్నాం కదా, ఇది వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి, మీడియం అయినా హై ఫ్లేమ్ అయినా చేయకండి. కొబ్బరికూర మాడిపోయింది అనుకోండి, లోపల స్టఫ్ అనేది టేస్ట్ పోద్ది. అందుకే లో ఫ్లేమ్లో దగ్గరుండి ఫ్రై చేసుకోండి. అలాగే పిడికిడు కిస్మిస్ వేసుకోండి. వేశాక ఒక్కసారి బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్ పౌడర్ చేసుకొని ఉంచుకున్నాం కదా, అదంతా వేసేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ యాలకుల పౌడరు, 1.5 టీ స్పూన్ గసగసాలు వేసుకోవాలి. వేశాక ఒక 2 నిమిషాలు ఫ్రై చేశాక చూడండి, ఇక్కడ స్టఫ్ కొంచెం పొడిగా అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ షుగర్ పౌడర్ చేసుకుని ఉంచుకున్నాం కదా, పంచదార పౌడర్, అదంతా వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొనే వేసుకోవాలి. వేశాక ఇదంతా ఒకసారి బాగా కలిసినట్టు కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇది పూర్తిగా చల్లగైన వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోని 1.5 టేబుల్ స్పూన్ మైదా, అలాగే 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. వేశాక బాగా కలుపుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పిండి పైన మూత తీసుకొని 1 నిమిషం పాటు ఈ పిండిని కలుపుకోవాలి. కలిపాక ఈ పిండి ముద్దని ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 5 బాల్స్ అయ్యాయి. ఇప్పుడు ఒక్కొక్క బాల్ తీసుకొని ఈ పొడి పిండి, అంటే మైదా పొడి పిండి ఉంటుంది కదా, దాంట్లో ఇలా డిప్ చేసుకొని రోటీలాగా పాముకోవాలి. పెద్ద సైజే వస్తుందండి రోటీ, మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా. ఇప్పుడు ఈ రోటీని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి. అలాగే రిమైనింగ్ బాల్స్ ఉన్నాయి కదా, ఆ బాల్స్ తో కూడా ఇలా రోటీలా చేసుకొని ప్లేట్లో వేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇలా 5 రోటీలు అయ్యేయండి. చూస్తున్నారు కదా వీడియోలోని, థిక్నెస్ ఇలా ఉండాలి. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఒక్కొక్క రోటీ తీసుకొని మైదా పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఆ మైదా పేస్ట్ ఈ రోటీ పైన అప్లై చేసుకోవాలి. మొత్తం రోటీ అంతా అప్లై చేసుకోవాలి. అప్లై చేశాక ఇంకొక రోటీ మీరు దీనిపైన పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత మళ్ళీ మీరు ఈ మైదా పేస్ట్ని అప్లై చేసుకోవాలి. అలాగే మీరు రిమైనింగ్ రోటీస్ కూడా ఈ మైదా పేస్ట్ అప్లై చేసుకొని ఒకటి పైన ఒకటి పెట్టుకోవాలి. ఇలా 5 రోటీలు పెట్టిన తర్వాత ఇంకా రిమైనింగ్ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ అంతా పైన అప్లై చేసుకొని ఇలా కొంచెం పొడిపిండి వేసుకోవాలి. వేసిన తర్వాత రొట్టెలకర్ర తీసుకొని మళ్ళీ ఒకసారి చక్కగా పాముకోవాలి. ఒక పెద్ద సైజు రోటీలాగా చేసుకోవాలి. మరీ సన్నంగా పామేసుకోకండి, మరీ ఎక్కువ క్రిస్పీ అయిపోద్ది. అందుకే నార్మల్గా ఒకసారి అంత షేప్గా వచ్చినట్టు రౌండ్గా పాముకొని ఇలా రోల్ చేసుకోవాలి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేశాక ఇప్పుడు 2 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకొని ఇలా కట్ చేసుకోవాలి. అన్ని ఈక్వల్గా అయినట్టు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎన్ని పీసెస్ వస్తాయో అన్ని కజ్జికాయలు అవుతాయండి. సో ఇలా ఈక్వల్గా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలోని, 2 ఇంచ్ గ్యాప్ ఇవ్వండి. ఇలా కట్ చేసుకున్నాక ఇదంతా తీసుకొని పీసెస్ ఒక ప్లేట్లో వేసేసుకోవాలి.
ఇప్పుడు కొంచెం పొడిపిండి తీసుకొని ఈ ఒక్కొక్క పీసు దీంట్లో డిప్ చేసుకొని పూరీలాగా పాముకోవాలి. మరీ సన్నంగా పాముకోకండి, మరీ సన్నంగా పాముకున్నారా ఎక్కువ క్రిస్పీ అయిపోద్ది. ఇలా చక్కగా పాముకున్న తర్వాత ఒక పూరీలాగా చేసుకున్న తర్వాత స్టఫ్ చేసుకొని ఉంచుకున్నాం కదా, అది 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేశాక అంతా దగ్గరికి ఇలా చేసుకోవాలి. చేసిన తర్వాత ఈ కార్నర్స్లోని వాటర్ అప్లై చేయాలి. వాటర్ అప్లై చేసిన వల్ల చక్కగా స్టిక్ అవుతుంది. మన ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు స్టఫ్ బయటికి రాకుండా ఉంటుంది. ఇలా అప్లై చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని చేత్తోని గట్టిగా ప్రెస్ చేయాలి. మరీ గట్టిగా ప్రెస్ చేయకండి, ఇలా స్టిక్ అయినట్టు ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేశాక ఇప్పుడు 4 స్పూన్ తీసుకొని డిజైన్ ఇవ్వాలి. మీ దగ్గర చెక్క ఉందనుకోండి, చెక్కలో కూడా చేసుకోవచ్చు. లేదనుకోండి ఇలా స్పూన్తోని, ఇలా 4 స్పూన్తోని గుచ్చారనుకోండి డిజైన్ వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా వీడియోలో. ఇలాగే మీరు అన్ని కజ్జికాయల్ని చేసుకొని ఒక ప్లేట్లో రెడీగా పెట్టుకోండి. కజ్జికాయలు చేసినప్పుడు ఎదురున్నారనుకోండి, హ్యాపీగా చాలా చేసేసుకోవచ్చు. మీ ఫ్రెండ్కైనా మీ సిస్టర్కైనా పిలిచి చక్కగా ఎన్నైతే అన్ని కజ్జికాయలు చేసుకోండి. ఇప్పుడు కజ్జికాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఒక కడాయిలోని డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ కజ్జికాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కజ్జికాయలు వేసిన వెంటనే టర్న్ చేయకండి. ఒక 10 సెకండ్స్ తర్వాత ఇటు అటు టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఈ కజ్జికాయల్ని ఫ్రై చేసుకోవాలి. మీడియం హీట్లోనే ఫ్రై చేసుకోండి, హై ఫ్లేమ్లో ఫ్రై చేయకండి. ఇక్కడ చూడండి, కజ్జికాయలు గోల్డెన్ కలర్లో వచ్చేసాయి కదా. ఇప్పుడు ఒక జాలి గరిట తీసుకొని ఆ గరిటలోని ఈ కజ్జికాయలు వేసుకొని కడాయి పైన 1 సెకండ్ అలా ఉంచుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ కూడా పోతుంది. అంతేనండి, కజ్జికాయలు రెడీ అయిపోయి. చూసారు కదా ఎంత ఈజీగా ఉన్నాయో. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. లేయర్గా భలే క్రిస్పీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. గుల్లగా కరకరలాడుతూ చిట్టి జంతికలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చిన్న టిప్స్ యూజ్ చేయాలండి. ఆ టిప్స్ యూజ్ చేశారనుకోండి, ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా గుల్లగా కరకరలాడుతూ పర్ఫెక్ట్గా కుదురుతాయి. సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఈ జంతికలు ఎలా తయారు చేసుకోవాలో. పదండి. ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని అలాగే జల్లిడి కూడా తీసుకోవాలి. బియ్యం పిండిని జల్లించుకోవాలన్నమాట. సో బియ్యం పిండి ఇక్కడ నేను 2 కప్పులు నిండుగా తీసుకోలేదండి. 1 కప్పు నిండుగా, ఇంకో కప్పు 3/4 కప్పు తీసుకున్నాను అనమాట. సో రిమైనింగ్ మనము 1/4 కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి. అంటే 2 కలిపి 2 కప్పులు అవ్వాలన్నమాట, పుట్నాల పప్పుతో కలిపి. సో పుట్నాల పప్పుని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ పుట్నాల పప్పు వేసిన వల్లే ఈ జంతికలు అనేది గుల్లగా కరకరలాడతాయండి. కేవలం బియ్యం పిండితో చేశారనుకోండి గుల్లగా రావన్నమాట. కొంచెం కరకరలాడతాయి కానీ కొంచెం గట్టిగా ఉంటాయి. గుల్లగా రావాలంటే ఇలా పుట్నాల పప్పు వేసి చూడండి, అదిరిపోతాయి జంతికలు. సో ఇలా పౌడర్ చేసుకున్నాం కదా, ఇది కూడా జల్లిడిలో వేసుకొని మొత్తం బియ్యం పిండిది అంతా చక్కగా జల్లించుకోవాలి. జల్లించుకుని వల్ల కరకరలాడతాయండి జంతికలు. అండ్ అలాగే మనం పిండి వేస్తాం కదండి, అదంతా మెత్తగా ఉండదనమాట. జల్లించుకున్నాం అనుకోండి, చిన్న చూసారా ఉండల్లాగా వస్తున్నాయి, అవి కూడా చక్కగా పోతాయి అండ్ నీట్గా ఉంటుంది అనమాట పిండి. ఇప్పుడు తగినంత ఉప్పు అలాగే తగినంత కారం వేసుకోవాలి. కారం ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారం మీరు వేసుకోండి. తర్వాత తెల్ల నువ్వులు ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. మీరు కావాలంటే నువ్వులు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ వాము తీసుకొని ఇలా ప్రెస్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా ప్రెస్ చేసిన వల్ల మంచి అరోమా వస్తుందండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసినట్టు ఒకసారి కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత వేడి ఆయిల్, అంటే బాగా వేడి చేసుకున్న ఆయిల్ ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేడి ఆయిల్ వేసిన వల్ల మంచి గుల్లగా వస్తాయండి జంతికలు. సో గుర్తుపెట్టుకోండి, మీరు ఆయిల్ ప్లేస్లో బటర్ అయినా వేసుకోవచ్చు. బటర్ని వేడి చేయక్కర్లేదండి, కొంచెం లైట్గా అది వేడి చేసాక లిక్విడ్ లాగా అవుతుంది కదా, కొంచెం చల్లబడిన తర్వాత మీరు కలిపేసుకోవచ్చు అనమాట. అండ్ ఆయిల్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా చూసుకొని. సో బాగా కలిపారనుకోండి జంతికలు బాగా వస్తాయన్నమాట. సో ఇలా కలిపిన తర్వాత వేడి నీళ్ళు కొంచెం వేసుకొని పిండిని కలుపుకోవాలి. ఒక్కసారి నీళ్ళంతా వేసేసుకోకండి, కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. పిండి జారుగా అయిపోయింది అనుకోండి తర్వాత కష్టం అవుతుంది అనమాట. కొంచెం వేసుకొని మీరు కన్సిస్టెన్సీ చూసి దాన్ని బట్టి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా కొంచెం వేడి నీళ్ళు వేసుకొని చేత్తో ఒకసారి బాగా కలుపుకోండి. చేత్తో మీకు కష్టంగా ఉందనుకోండి, అంటే వేడిగా ఉంటుంది కదా, స్పూన్తో అయినా కలుపుకోవచ్చు. కలిపిన తర్వాత పిండంతా ఒక దగ్గర తీసుకొని వచ్చి ఇలా చేత్తో గట్టిగా ప్రెస్ చేసుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి. పిండి వేడికి అంటే కొంచెం స్టీమ్ అవుతుంది అనమాట, అండ్ పిండి కొంచెం మెత్తబడుతుంది కూడా. అప్పుడు వాటర్ మీకు కొంచెం తక్కువ యూజ్ అవుతుంది. సో 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను. చూడండి పిండి మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ కొంచెం వేడి నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. మీరు చూస్తున్నారు కదా పిండి ముద్ద ఎలా ఉంటుందో, మన చపాతీ పిండి ముద్ద అలాగే మెత్తగా ఉండాలి.
మీరు వీడియోలో చూస్తున్నట్టు ఇలా ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం జంతికలు ఎలా వేసుకోవాలో చూద్దాం. సో ఇది పిండిని ఇలాగా బయట అలా పెట్టేకండి, మూత పెట్టుకోండి. డ్రై అయిపోయింది అనుకోండి జంతికలు సరిగ్గా రావు. సో ఇప్పుడు జంతికల గొట్టం తీసుకోవాలి. నేను ఇక్కడ 3 కన్నాల ప్లేట్ ఉంటుంది చూసారా, అది పెట్టుకున్నాను. జంతికల గొట్టం లోపల ఆయిల్ అప్లై చేసుకోవాలి. మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్తో అప్లై చేసుకోండి, లేదనుకోండి చేతితో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం పిండి ముద్ద తీసుకొని క్రాక్స్ లేకుండా చూసుకొని చక్కగా కలుపుకొని ఈ జంతికల గొట్టంలో పెట్టుకోవాలి. మొత్తం నిండుగా పెట్టిన తర్వాత రిమైనింగ్ పిండి మీద మూత పెట్టుకొని ఈ జంతికల గొట్టం ఉంది కదా, దీనిపైన కూడా మూత టైట్గా ఫిట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మీకు నేను చిట్టి జంతికలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఒక ప్లేట్ తీసుకొని ఇలా బోర్లించుకోండి. ఇప్పుడు చిన్న చిన్న జంతికలు, చిట్టి జంతికలు ఇలా వేసుకోండి. ఒక 2 సార్లు తిప్పితే సరిపోతుందండి. చిన్నగా వేసుకోండి. మీరు కావాలంటే మీకు ఇలా చిట్టి జంతికలు వేసుకోవాలి ఇష్టం లేకపోతే డైరెక్ట్గా కడాయిలోని మీరు పెద్ద జంతికలు వేసుకోవచ్చు. చిన్న చిన్నవి అనుకోండి, తినడానికి బాగుంటుంది, పిల్లలకి స్నాక్గా అంటే స్కూల్లో కట్టడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇలా ప్లేట్ బోర్లించి జంతికలు వేసుకున్నారనుకోండి మీకు ఈజీగా ఉంటుందండి ఆయిల్లో ఈ జంతికలు డైరెక్ట్గా తీసి వేయడానికి అనమాట. అందుకే మీకు నేను ఇలా చూపించాను. అండ్ కడాయికి ఎన్ని పడతాయో అన్ని జంతికలే ముందు వేసుకోండి. సో నేను ఇక్కడ 6 వేసుకున్నానండి, నాది చిన్న కడాయి కాబట్టి. సపోజ్ మీ దగ్గర పెద్ద కడాయి ఉందనుకోండి, కొన్ని ఎక్కువ వేసుకొని కూడా ఒక్కసారి మీరు ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు కడాయిలోని డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఇవి ఒక్కొక్క చిట్టి జంతికలు వేసేసుకోవాలి. అండ్ జంతికలు వేసినప్పుడు మెల్లిగా వేసుకోండి, విడిపోవడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. చూడండి ఇక్కడ ఇలా నొరగలాగా వచ్చింది కదా, ఈ నొరగంతా డౌన్ అయిన వరకు మీరు గరిటె పెట్టి ఇటు అటు టర్న్ చేయకండి. నొరగంతా డౌన్ అయిన తర్వాత అంటే మీరు వీడియో చూస్తున్నారు కదా ఇలా అనమాట. ఇప్పుడు మీరు ఇటు అటు టర్న్ చేసుకొని ఈ జంతికల్ని ఫ్రై చేసుకోవాలి. ఇవి క్రిస్పీగా అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు తెలుస్తుందండి ఫ్రై అయినప్పుడు పై లేయర్ అనేది క్రిస్పీగా ఉన్నట్టు. అలా వచ్చేసే అనుకోండి, ఇది ఒక జాలి గరిటలో తీసుకొని ఒక్క సెకండ్ అలా కడాయి పైన పెట్టుకోండి, ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోతుందన్నమాట. ఇవి పెద్దగా కలర్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదండి, లైట్గా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందన్నమాట. సో ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి. అలాగే మీకు నేను పెద్ద జంతికలు ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను. డైరెక్ట్గా మీరు కడాయిలోనే వేసేసుకోవచ్చండి. మీకు ఏ సైజులో జంతికలు కావాలనుకుంటే ఆ సైజులో వేసుకోవచ్చు. నేను ఇక్కడ మీడియం సైజులో 2 వేసుకున్నాను అనమాట. మీరు కావాలంటే పెద్దది ఒక్కటి కూడా వేసుకోవచ్చు. ఇలాగే మీరు అన్ని జంతికలు వేసుకోవాలి. సో అంతేనండి, రెడీ అయిపోయింది చిట్టి జంతికలు. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. చాలా చాలా టేస్టీగా గుల్లగా కరకరలాడుతూ భలే ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది మీరు హ్యాపీగా స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఒక డబ్బాలో వేసుకొని మూత పెట్టుకొని పిల్లలు ఎప్పుడైనా ఆకలి అన్నారనుకోండి, ఈవినింగ్ పూట ఇది ఇచ్చి చూడండి, ఇష్టపడి తింటారు. కరకరలాడతాయి కదా, భలే నచ్చుతాయి వాళ్ళకి. చూడండి వీడియోలోని మీకు నేను ఇలాగా చేత్తో ప్రెస్ చేసి చూపించాను, ఎంత చక్కగా గుల్లగా ఉన్నాయో. సో తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. స్వీట్ షాప్ స్టైల్లో కారప బూందీ ఇంట్లోనే చాలా క్రిస్పీగా చాలా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చిన్న చిన్న టిప్స్ యూజ్ చేశారనుకోండి పర్ఫెక్ట్గా చేసుకోగలరు. సో వీడియోకి వెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో, పదండి. ముందుగా ఈ కారప బూందీ కోసం కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన లోపున పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోని శనగపిండి ఒక 2 కప్పులు వేసుకోవాలి. 2 కప్పులు అంటే 1/2 కిలో పిండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసుకోవాలి కలర్ కోసం. అలాగే కొంచెం వంట సోడా వేసుకోవాలి, చిటికెడంతా. ఎక్కువ వేసుకున్నారా బూందీ కన్నాలు అయిపోతాయి, అందుకే చాలా తక్కువ వేసుకోవాలి, చిటికెడే వేసుకోవాలి. వేశాక ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని ఈ పిండిని కలుపుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల పిండికి 2 కప్పులు నీళ్ళు వేసుకున్నాను. సో నీళ్ళు ఇంతే వేసుకోవాలని ఏమీ లేదండి, కొంచెం తక్కువ కూడా యూజ్ అవ్వచ్చు, కొంచెం ఎక్కువ కూడా యూజ్ అవ్వచ్చు, పిండి బట్టి ఉంటుంది. సో కన్సిస్టెన్సీ చూడండి, దాన్ని బట్టి మీరు వాటర్ వేసుకోవచ్చు. కొంచెం కొంచెం వేసుకోండి, ఒక్కసారి మొత్తం అంతా వేసుకున్నారనుకోండి ఉండల్లాగా ఫామ్ అయిపోద్ది. ఇక్కడ చూడండి మీకు నేను కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను, ఇలా ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా ఉందనుకోండి పర్ఫెక్ట్గా బూందీ వస్తుంది. బూందీ బ్యాటర్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు బూందీ గరిటె తీసుకోవాలి. ఈ గరిటె మార్కెట్లోని 100 రూపీసేనండి, కొనిపెట్టుకొని ఉంచుకోండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా బూందీ వేసుకోవచ్చు. మీరు కావాలంటే కన్నాల గరిటెతో కూడా వేసుకోవచ్చు, బట్ అంత పర్ఫెక్ట్గా రాదు. సో నేను ఇక్కడ మీకు బూందీ గరిటెతోనే బూందీ వేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. హీట్ అయిందో లేదో తెలుసుకోవాలనుకుంటే ఒక చుక్క పిండి వేసుకున్నారనుకోండి, అది వెంటనే తేలి పైకి వచ్చింది అనుకోండి, సరిగ్గా హీట్ అయిపోయినట్టే. ఇప్పుడు బూందీ గరిటె తీసుకొని కడాయి పైన పెట్టుకొని పిండిని ఒకసారి బాగా కలుపుకొని గరిటెన్నర పిండి వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. ఇది మీడియం సైజ్ కడాయి కాబట్టి గరిటెన్నర వేసుకోవాలి. పెద్ద కడాయి అనుకోండి మీరు 2-3 గరిటెలు వేసుకోవచ్చు. ఎక్కువ గరిటెలు వేసుకున్నారనుకోండి పిండి
ఈ బూందీ అంతా అతుకుపోద్ది, స్టిక్ అయిపోద్ది అనమాట. అందుకే గరిటనారే వేసుకోండి మీడియం సైజ్ కడాయి అయితే. ఇలా వేసిన వెంటనే 1 నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకోండి. లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అండ్ బూందీ ఫ్రై చేసినప్పుడు ఫ్లేమ్ హైలోనే ఉంచాలి. హై ఫ్లేమ్లోనే బూందీని ఫ్రై చేసుకోవాలి. లో అయినా మీడియం అయినా చేయకండి. అలా చేశారనుకోండి బూందీ మెత్తగా అయిపోద్ది, ఫ్లాట్ కూడా అయిపోద్ది. హై ఫ్లేమ్లో పెట్టుకొని బూందీ వేసుకోవాలి. ఫ్రై కూడా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అలాగే ప్రతిసారి మీరు బూందీ వేసినప్పుడు బూందీ గరిటని క్లీన్ చేసుకోవాలి. వాటర్తో కాదండి, చేత్తోనే క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకుంటే బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా చేత్తోనే క్లీన్ చేసుకోవాలి. వాటర్ యూజ్ చేశారనుకోండి ఈ ఆయిల్లో పడి తుల్లుతాయి బాగా. అందుకే వాటర్ ఏమీ యూజ్ చేయకుండా చేత్తో చక్కగా తుడుచుకోండి. అండ్ బూందీ వేసినప్పుడు మీరు బూందీ గరిట మరీ ఆయిల్కి దగ్గరగా పెట్టుకోకండి, కొంచెం మీద పెట్టుకొనే బూందీ వేసుకోవాలి. ఇలా బూందీ అంతా చేసుకున్నాక ఇప్పుడు అదే ఆయిల్లోని 1 కప్పు పల్లీలు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ పల్లీల్ని గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసాక ఈ పల్లీలన్నీ తీసుకొని 1 సెకండ్ అలా కడాయి పైన పెట్టుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోతుంది. ఈ పల్లీలు బూందీలో వేసేసుకోవాలి. అలాగే 1 పిడికెడు కరివేపాకు కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేశాక ఈ కరివేపాకుని కూడా బూందీలో వేసేసుకోవాలి. వేసాక ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీకు నేను చూపిస్తాను చూడండి, బూందీ ఎంత క్రిస్పీగా ఫ్రై అయిందో. ఇలా వేలుతో ప్రెస్ చేసిన వెంటనే గుండెలాగా అయిపోయింది కదా, ఇలా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. వేశాక ఈ మసాలాలన్నీ ఈ బూందీలో బాగా కలిసినట్టు చక్కగా కలుపుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది కారం బూందీ. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. 10 నిమిషాల్లోనే మీరు బూందీ చేసుకోవచ్చు. చక్కగా బూందీ చేసుకొని ఒక డబ్బాలోనే హ్యాపీగా స్టోర్ చేసుకోండి. పప్పు చేగొడియాలు కరకరలాడుతూ బయట మార్కెట్లో కొన్నట్టు కుదరాలంటే నేను చెప్పినట్టు ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీ అండి చేయడం. మీరు వీడియో చూస్తే మీకే అనిపిస్తుంది ఇంత సింపుల్ ఈ ప్రాసెస్ అని. సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఈ కరకరలాడుతూ పప్పు చేగొడియాలు ఎలా తయారు చేసుకోవాలో పదండి. ముందుగా 1/2 కప్పు పచ్చిశనగపప్పుని శుభ్రంగా కడిగి 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేను ఆల్రెడీ నానబెట్టిన తర్వాతే మీకు చూపిస్తున్నానండి. ఒక పప్పుని ఇలాగ మీరు గోరుతో కట్ చేశారనుకోండి ఈజీగా కట్ అయిపోవాలన్నమాట. అంత చక్కగా ఇది నానాలన్నమాట. ఇప్పుడు ఈ నీళ్ళంతా పారేసి మళ్ళొక్కసారి పప్పుని శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని ఈ పప్పు అంతా వేసుకొని పప్పుని డ్రై చేసుకోవాలి. కొంచెం ఎండబెట్టుకోవాలండి. ఇలా మీరు క్లాత్తోనే కొంచెం తుడిచేసుకోవాలన్నమాట. లేదనుకోండి ఫ్యాన్ కింద ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పెట్టుకోండి. కొంచెం డ్రై అవుద్ది. వాటర్ ఉండకూడదు అనమాట. చక్కగా డ్రై అయిపోవాలి. మరి పూర్తిగా డ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. వాటర్ లేకుండా ఉండి కొంచెం డ్రై అయితే సరిపోతుంది. ఇలా క్లాత్తో మీరు తుడుచుకున్నా సరిపోతుంది. ఇలా క్లాత్తో తుడుచుకొని ఒక 5 నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టుకోండి అంతే. ఈ పప్పు ఎండిపోయిన తర్వాత ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోని 1 కప్పుతో బియ్యం పిండి తీసుకోవాలి. ఏ కప్పుతో మీరు బియ్యం పిండి తీసుకున్నారో అదే కప్పుతో 1/2 కప్పు మైదా వేసుకోవాలి. మైదా వేసుకున్నారనుకోండి ఈ పప్పు చేగొడియాలు చాలా క్రిస్పీగా కరకరలాడతాయి అన్నమాట. సో ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ మైదా ఇంకా ఈ బియ్యం పిండి బాగా కలిసినట్టు చక్కగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోని ఏ కప్తో మనం బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతోని 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. మనం 1.5 కప్పు బియ్యం ఇంకా మైదా తీసుకున్నాం కదండి, 2 కలిపి. సో అంతే 1.5 కప్పు వాటర్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వేసుకున్నానండి. మీరు చెక్ చేసుకొని మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ కారము, కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. అంటే పప్పు చేగొడియాలు మంచి కలర్ రావాలంటే. మీకు అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చండి ఫుడ్ కలరు. సో ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఈ నీళ్ళు చక్కగా మరగాలన్నమాట. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా చక్కగా మరగాలి. మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఈ బియ్యం పిండి మైదా కలుపుకొని ఉంచుకున్నాం కదా, ఈ పిండి అంతా వేసుకొని వేస్తున్నప్పుడే కలుపుకొని వేసుకోండి. వేసుకొని ఇదంతా బాగా ఈ వాటర్లో బాగా కలిసినట్టు చక్కగా కలిపేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకున్నారనుకోండి అడుగు పెట్టేస్తుంది, మాడిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలా చక్కగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఇది కొంచెం చల్లగైన వరకు పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లగావాల్సిన అవసరం లేదండి, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది అనమాట. ఇలా చల్లగైన తర్వాత ఒక ప్లేట్లోని ఈ పిండి అంతా షిఫ్ట్ చేసేసుకోవాలి. మీరు కావాలంటే ప్లేట్లో షిఫ్ట్ చేయకుండా కడాయిలోనే మీరు చక్కగా ఈ పిండిని కలుపుకోవచ్చు, మీ ఇష్టం అండి. మీరు కొంచెం కడాయి వేడిగా ఉందనుకుంటే ఇలా ప్లేట్లో షిఫ్ట్ చేసుకొని
ఒక 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నారనుకోండి ఈ పిండి చక్కగా కలుస్తుంది అండ్ సాఫ్ట్గా కూడా అవుతుంది అనమాట. సో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ పిండిని సాఫ్ట్గా ఒక పిండి ముద్దలాగా కలుపుకోవాలి. మనం కలుపుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. సో ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి. ఈ పచ్చిశనగపప్పు డ్రై అయిపోయింది కదా, నేను ఒక బౌల్లో షిఫ్ట్ చేసేసుకున్నాను. ఇలా ఒక బౌల్లో వేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు 5 నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని కొంచెం పిండి ముద్ద తీసుకోవాలి. కొంచెం తీసుకొని క్రాక్స్ లేకుండా చూసుకొని చక్కగా కలుపుకొని ఒక ముద్దలా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు రొట్టెలపేట మీద ఈ పిండి ముద్ద పెట్టుకొని మీరు వీడియోలో చూస్తున్నట్టు ఇలా పాముకోవాలన్నమాట. కొంచెం థిక్గానే ఉండాలండి, మరీ సన్నంగా ఉండకూడదు. ఈ పప్పు చేగొడియాలు మీ వీడియోలో చూస్తున్నట్టు ఈ థిక్నెస్లో ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పు నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, అది కొంచెం వేసుకొని ఇలా లైట్గా ఒత్తుకోవాలన్నమాట. మరీ గట్టిగా ప్రెస్ చేయకండి, అంటే అవి బ్రేక్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అందుకే లైట్గా ప్రెస్ చేశారనుకోండి చక్కగా స్టిక్ అయిపోద్ది పిండికి. ఇలా ఇప్పుడు సర్కిల్ లాగా ఎడ్జెస్ని కొంచెం లైట్గా ప్రెస్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఫ్రై చేసినప్పుడు ఆ విడిపోకుండా ఉండడానికి. సో ఇలాగే ఇవన్నీ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఆ ప్లేట్ పైన కొంచెం ఏదైనా ఒక క్లాత్ మీరు కవర్ చేసేసుకోండి, లేకపోతే పిండి డ్రై అయిపోద్ది అనమాట. అలాగే మీరు పిండి ముద్ద కొంచెం కొంచెం తీస్తుంటారు కదా, ఆ రిమైనింగ్ పిండి ముద్ద మీద కూడా మీరు కవర్ చేసేసుకోండి. డ్రై అయిపోయింది అనుకోండి, పై లేయర్ అనేది డ్రై అయిపోతే చేగొడియాలు సరిగ్గా రావన్నమాట. సో ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. హీట్ ఎలాగ ఉండాలంటే కొంచెం పిండి ముద్ద వేసిన వెంటనే అది పైకి ఇలా తేలాలన్నమాట. వేసిన వెంటనే అంత హీట్ అవ్వాలి ఆయిల్. సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ పప్పు చేగొడియాలు వేసుకోవాలి. మరీ కడాయి నిండగా వేసేసుకోకండి, కడాయి కొంచెం సరిపోయినట్టు వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో వేసిన వెంటనే ఇటు అటు టర్న్ చేయకండి, ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. కొంచెం పొంగంతా తగ్గిన తర్వాత మీరు రెండో వైపు టర్న్ చేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వాలి, చక్కగా ఫ్రై అవ్వాలండి, క్రిస్పీగా అవ్వాలి. అండ్ ఈ పప్పు చేగొడియాలు సరిగ్గా ఫ్రై అవ్వలేదనుకోండి లోపల మెత్తగా అయిపోతాయి అనమాట. పైన క్రిస్పీగా ఉంటుంది బట్ లోపల మెత్తగా అయిపోద్ది, అందుకే చక్కగా ఫ్రై చేసుకోవాలి. సపోజ్ మీకు అర్థం కావట్లేదు అనుకోండి ఇది ఫ్రై అయిందా లేదా అంటే, ఒక చేగొడియా తీసుకొని బ్రేక్ చేసి చూడండి. పర్ఫెక్ట్గా ఉందంటే మీరు ఇవన్నీ తీసేసుకోవచ్చు. కొంచెం మెత్తగా ఉందనిపిస్తే మళ్ళీ మీరు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే క్రిస్పీగా అయిన వరకు. సో ఇవి చక్కగా ఫ్రై అయిపోయింది, నేను చెక్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఒక జాలిగట్లో వేసుకొని ఒక్క సెకండ్ అలా కడాయి పైన పెట్టుకోండి, ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోతుంది. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఒక టిష్యూ పేపర్ మీద వేసుకోండి. సో అంతేనండి, చేగొడియాలు రెడీ అయిపోయి. నెక్స్ట్ బ్యాచ్ మీరు వేసినప్పుడు ఆయిల్ మళ్ళీ బాగా హీట్ చేసుకోండి. హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని చేగొడియాలన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. సో అంతేనండి, రెడీ అయిపోయి పప్పు చేగొడియాలు. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో ప్రాసెస్. చాలా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. బయట మార్కెట్లో కొంటారు చూసారా చేగొడియాలు, ఎగ్జాక్ట్లీ అలానే ఉంటుంది అండ్ అంతకన్నా టేస్టీగా ఉంటుందండి. ఇవి చక్కగా మీరు డబ్బాలో స్టోర్ కూడా చేసుకోవచ్చండి. బెల్లం గవ్వలు బయట షాప్లో దొరికినట్టు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీ అండి. నేను చెప్పినట్టు ట్రై చేశారనుకోండి, ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ అంటే 100% పక్కాగా కుదురుతుంది. చాలా క్రంచీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ గవ్వలు మీరు హ్యాపీగా స్టోర్ కూడా చేసుకోవచ్చు. సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో, పదండి. ముందుగా మైదా తీసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పులతో మైదా తీసుకున్నానండి. మీరు కావాలంటే ఈ గవ్వలు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. మన ఛానల్లో గోధుమ పిండితో కూడా గవ్వలు చేసి ఉన్నాయండి, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. సో అలాగే ఏ కప్తో మీరు మైదా తీసుకున్నారో అదే కప్పుతో 1/2 కప్ అంతా బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఉప్మా సూజీ అంటారు కదా అది. బొంబాయి రవ్వ వేసిన వల్ల గవ్వలు చాలా క్రంచీగా వస్తాయండి. సో బొంబాయి రవ్వని డైరెక్ట్గా తీసుకోకుండా ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. బొంబాయి రవ్వ డైరెక్ట్గా వేసేసుకున్నారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఈ గవ్వల పైన రవ్వ కనిపిస్తుంది అనమాట. సో ప్లెయిన్గా గవ్వలు ఉండవు, అందుకే మిక్సీ చేసుకొని వేసుకోవాలి. సో అలాగే ఒక 3 యాలకులు వేసుకోవాలి. యాలకులు వేసిన వల్ల మంచి వాసన వస్తుందండి ఈ గవ్వలకి. మిక్సీ చేసిన తర్వాత ఈ మైదా పిండిలోని ఈ రవ్వ కలిపేసుకోవాలి. సో ఇప్పుడు 1/2 టీ స్పూన్ అంత ఉప్పు, చిటికెడంతా వంట సోడా వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకండి, చిటికెడే వేసుకోండి. తర్వాత ఒక 3 టీ స్పూన్లు నెయ్యి వేసుకోండి. సపోజ్ నెయ్యి లేదనుకోండి ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే ఇంకా క్రంచీగా ఉంటాయండి గవ్వలు. సో ఈ నెయ్యి వేసిన తర్వాత చక్కగా బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా ఒక 2-3 నిమిషాల వరకు కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఇలా కొంచెం పిండి తీసుకొని ఇలా ఉండలా చేయండి, గట్టి ఉండలా రావాలన్నమాట. సో గట్టి ఉండలా వచ్చిందనుకోండి పిండి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే. సపోజ్ ఇలా ఉండ చేసిన వెంటనే విడిపింది అనుకోండి ఆ పిండి కరెక్ట్గా లేనట్టే. ఇలా గట్టిగా వండొచ్చింది అనుకోండి గవ్వలు కూడా చాలా క్రంచీగా వస్తాయి అన్నమాట.
ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని ఈ పిండిని కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదండి పిండి, అలాగని మరీ సాఫ్ట్గా కూడా ఉండకూడదు, మీడియంలో ఉండాలన్నమాట. మనం చపాతీ పిండి ఎలా చేసుకుంటామో, చపాతీ పిండి మనం కొంచెం మెత్తగానే చేసుకుంటాం కదండి, అలా కాకుండా కొంచెం గట్టిగా ఉండాలన్నమాట. మరీ గట్టిగా కూడా ఉండకూడదు. కలిపిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా పూర్తిగా కలిపిన తర్వాత ఇంకొక నిమిషం పాటు మీరు చక్కగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. సో ఇలా పిండి రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే మనం బొంబాయి రవ్వ వేసాం కదండి, అది చక్కగా పొంగుతుందనమాట. 15 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకోవాలి. చేశాక ఒక అర నిమిషం పాటు మళ్ళీ మీరు గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఉండల్లా చేసుకోవాలి. మీరు గవ్వలు ఏ సైజులో చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజులో చిన్న చిన్న ఉండలు తీసుకోవాలి. మీరు ఇలా ఉండలు చేసుకొని రెడీగా పెట్టుకున్నారనుకోండి, ఎన్ని గవ్వలైనా హ్యాపీగా చేసేసుకోవచ్చండి. ముద్దలు తీసుకొని అప్పుడప్పుడు గవ్వ చేయడానికి చాలా టైం పట్టేస్తుంది. ఇలా ఉండలు చేసుకొని ఒక ప్లేట్లో రెడీగా పెట్టుకొని గవ్వలు చేసేసుకోవాలి. సో గవ్వల కోసం మీ దగ్గర ఇలా గవ్వల చెక్క ఉందనుకోండి, దాంతో చేసుకోవచ్చు. లేదనుకోండి, ఎలా తయారు చేసుకోవాలో కూడా మీకు చెప్తాను. సో ముందుగా గవ్వ చెక్క పైన ఇలా ఉండపెట్టుకొని కొంచెం లైట్గా ప్రెస్ చేశారనుకోండి, చక్కగా గవ్వ రెడీ అయిపోద్ది. చాలా ఈజీ అండి. అండ్ ఈ గవ్వ చెక్క 20 రూపీసే ఉంటుంది, చాలా తక్కువ కాస్ట్, మీకు ఎక్కడైనా ఈజీగానే దొరుకుతుంది. సపోజ్ మీ దగ్గర గవ్వ చెక్క లేదనుకోండి, ఇలా జాలి గరిటె ఉంటుంది కదా, దానిపైన కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చండి. మీరు వీడియోలు చూస్తున్నారు కదా, ఇలా అనమాట. లేదనుకోండి, ఒక స్పూన్తో కూడా మీరు చేసుకోవచ్చు. ఈ జాలి గరిటెతో కూడా మీకు ఈజీగా అయిపోద్దండి. గవ్వ చెక్క లేకపోతే కొంచెం ఈ జాలి గరిటె పైన పొడిపిండి రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇలా ఈజీగానే అయిపోతుంది అనమాట. మీరు వీడియోలు చూస్తున్నారు కదా. మీరు చెక్క పైన చేసినప్పుడు చెక్కని ఇలా కొంచెం స్లాంట్గా పెట్టుకొని చేశారనుకోండి, ఎంత ఈజీగా 1 నిమిషంలో ఎన్ని గవ్వలైనా మీరు చేసేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా అవుతుందో. సో ఇప్పుడు గవ్వలన్నీ చేసుకొని ఒక ప్లేట్లో రెడీగా పెట్టుకోండి. సో అలాగే ఒక కడాయిలోని డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ని మరీ ఎక్కువ హీట్ చేసుకోకండి, మీడియం హీట్లో ఉండాలన్నమాట. సో మీడియం హీట్లో ఉన్నప్పుడు ఫ్లేమ్ని మీడియం చేసుకొని ఈ గవ్వలన్నీ వేసుకోవాలి. మరీ వేసిన వెంటనే ఇలా బబుల్స్ రాకూడదండి, చిన్న బబుల్సే రావాలన్నమాట, ఎక్కువ బబుల్స్ రాకూడదు. సో వేసిన వెంటనే కూడా మీరు గరిటె పెట్టి ఇటు అటు టర్న్ చేయకండి. ఒక్క 2 నిమిషాలు ఇది అలా ఉంచండి. అంటే బబుల్స్ పైన అనేది పొంగు అనేది తగ్గి ఈ గవ్వలు కూడా పైకి ఇలా తేలుతాయన్నమాట. అప్పుడు మీరు గరిటె పెట్టి ఇటు అటు టర్న్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే మీకు క్రిస్పీగా అనిపిస్తుంది అనమాట, అంతవరకు మీరు ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, లైట్ గోల్డెన్ కలర్లో కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒక జాలి గరిటె తీసుకొని అందులో ఈ గవ్వలన్నీ వేసుకొని 1 సెకండ్ అలా కడాయి పైన ఉంచండి, ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోతుంది. ఇప్పుడు ఈ గవ్వలన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. అండ్ మీరు నెక్స్ట్ బ్యాచ్ వేసినప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ని హీట్ చేసుకోండి, మీడియం హీట్ అనమాట. హీట్ అయ్యాక ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని మళ్ళీ గవ్వలన్నీ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ గవ్వలన్నీ ఒక ప్లేట్లో వేసుకున్నాం కదా, ఈ గవ్వలు కొంచెం చల్లగైన వరకు పక్కన పెట్టుకోవాలి. సో చల్లగైన తర్వాత మీరు చెక్ చేసుకోండి ఇవి క్రిస్పీగా ఉన్నాయా లేదా అనండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో, చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా ఉండాలన్నమాట. సపోజ్ క్రిస్పీగా లేదనుకోండి, మళ్ళీ మీరు ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం పాకం కోసం ఒక కడాయి తీసుకొని అందులోని 1 కప్పుతో గ్రేట్ చేసుకొని బెల్లం తీసుకోవాలి. అలాగే ఒక 2 టీ స్పూన్ మీరు వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకోకండి, ఒక 2 to 3 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ బెల్లం అంతా చక్కగా మెల్ట్ అయ్యి ఇలా పొంగు రావాలన్నమాట. సో మనం పాకం రావాల్సిన ఏం అవసరం లేదండి, ఇలా పొంగు వస్తే సరిపోతుంది. ఇలా పొంగు వచ్చిన వెంటనే మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గవ్వలన్నీ ఇందులో వేసుకొని చక్కగా కలుపుకోవాలి. పాకం అంతా బాగా పట్టినట్టు చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లగైన వరకు పక్కన పెట్టుకోవాలి. కొంచెం చల్లగైంది అనుకోండి, అంటే గోరువెచ్చగా ఉందనుకోండి, అప్పుడే మీరు ఒక్కొక్క గవ్వ తీసుకొని ప్లేట్లో వేసేసుకోండి. అలా చేసిన వల్ల ఏమవుతుందంటే గవ్వలు అతుక్కోకుండా వస్తుందండి. సో నేను ఆల్రెడీ కొంచెం చల్లగిన తర్వాత నేను ప్లేట్లో వేసేసుకున్నాను అనమాట. సో పూర్తిగా చల్లగిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ బెల్లం పాకము ఈ గవ్వలకి ఎంత బాగా కోట్ అయ్యిందో, ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. చాలా చాలా రుచిగా ఉంటుందండి. మీరు హ్యాపీగా స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఈ అరిసెల కోసం బియ్యం నానబెట్టక్కర్లేదు, పాకం తీయాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఎప్పుడైనా అరిసెలు తినాలనిపించింది అనుకోండి, అప్పటికప్పుడే చేసుకోవచ్చు. చాలా చాలా రుచిగా ఉంటుంది. లోపల మెత్తగా, పైన లైట్గా క్రిస్పీగా భలే ఉంటుందండి. సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఈ ఇన్స్టెంట్ అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో పదండి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోని ఒక 2 కప్పుల బెల్లం వేసుకోవాలి. గ్రేట్ చేసుకొని వేసుకోవాలండి. బెల్లం ఇక్కడ నేను కొంచెం డార్క్ కలర్ తీసుకున్నాను, అరిసెలు మంచి కలర్ వస్తుందని. అలాగే 2 కప్పులతో వాటర్ కూడా వేసుకోవాలి.
సో ఈ బెల్లం అంతా బాగా మెల్ట్ అయిన వరకు ఫ్లేమ్ని హై చేసుకొని మరిగించుకోవాలన్నమాట. పాకం రావాల్సిన అవసరం ఏం లేదండి, జస్ట్ ఈ బెల్లం అంతా మెల్ట్ అయిపోవాలి. ఈ లోపల మనం ఒక గిన్నె తీసుకొని అందులోని 1 కప్పుతో బియ్యం పిండి వేసుకోవాలి. పొడి బియ్యం పిండేనండి, ప్యాకెట్ ఉంటుంది కదా అదే వాడాను. అలాగే 1 కప్పుతో గోధుమ పిండి కూడా వేసుకోవాలి. 2 ఈక్వల్గా వేసుకోవాలండి. ఇప్పుడు చక్కగా కలుపుకోవాలి. ఈ బియ్యం పిండి గోధుమ పిండి బాగా మిక్స్ అయినట్టు కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇది సగమే మెల్ట్ అయింది, పూర్తిగా మెల్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, ఒక 1 టీ స్పూన్ యాలకుల పౌడరు, అలాగే ఒక 1 టీ స్పూన్ నెయ్యి. సో నెయ్యి వేసిన తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని హై చేసుకొని ఇదంతా చక్కగా మెల్ట్ అయిన వరకు మరిగించుకోవాలి. చూడండి, ఇక్కడ చక్కగా మెల్ట్ అయిపోయింది, ఎక్కడ కూడా మీకు బెల్లం కనిపించట్లేదు కదా. ఇప్పుడు స్టవ్ని స్లో చేసుకొని మనం ఆల్రెడీ బియ్యం పిండి గోధుమ పిండి కలుపుకొని ఉంచుకున్నాం కదా, అదంతా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అండ్ ఫ్లేమ్ని లో చేసే ఉంచాలండి. ఇది మీకు కొంచెం జారుగా అనిపించింది అనుకోండి, మీరు కావాలంటే ఒక 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి వేసుకోవచ్చు. మీకు ఇంకా జారుగా అనిపించింది అనుకోండి, 1/2 కప్పు కూడా వేసుకోవచ్చు. బ్యాటర్ అనేది కొంచెం థిక్గా అవ్వాలండి, జారుగా ఉంటే అరిసెలు సరిగ్గా రాదనమాట. మీకు నేను బ్యాటర్ చూపిస్తాను, దాన్ని బట్టి మీరు పిండి వేసుకోండి. ఎందుకంటే బెల్లం పాకంలో ఒక్కొక్కసారి బెల్లం బట్టి ఉంటుందండి, పాకం కొంచెం ఎక్కువ అవుతుంది, ఒక్కోసారి కొంచెం తక్కువ ఉంటుంది. అందుకే మీకు చెప్తున్నాను. చూడండి, బ్యాటర్ ఇలా థిక్గా ఉండాలన్నమాట. ఇది వేడిగా ఉంది కాబట్టి కొంచెం మనకి అంత థిక్గా అనిపించట్లేదు, చల్లగైన తర్వాత పూర్తిగా థిక్ అవుతుంది. సో బ్యాటర్ ఇలా ఉంటే సరిపోతుంది. అండ్ కలుపుకున్నప్పుడు ఉండలు లేకుండా చూసుకొని చక్కగా కలుపుకోవాలండి. నేను ఇంకొక 2 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి ఇంకా బియ్యం పిండి వేశానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని పూర్తిగా చల్లగైన వరకు పక్కన పెట్టేసుకోవాలి. సో పూర్తిగా చల్లగైన తర్వాతే నేను మూత ఓపెన్ చేశాను. సో ఇప్పుడు కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా చూసుకొని చక్కగా కలుపుకోండి. సపోజ్ పిండిలో కొంచెం ఉండల్లాగా ఉండిపోయింది అనుకోండి, ఇలాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. నెయ్యి అప్లై చేసుకోండి చేతికి. సో ఇలా బాగా కలిపిన తర్వాత దీనిపైన ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్నారనుకోండి, అరిసెలు తింటున్నప్పుడు చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఇలా నెయ్యి వేసుకుని ఇలా అప్లై చేసేసుకోండి పైన ఇలా అనమాట. అండ్ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకోలేదనుకోండి, గాలి పాస్ అయ్యి ఈ పిండి అంతా క్రాక్స్ లాగా వచ్చేస్తుంది అనమాట, గట్టిగా అయిపోద్ది. అందుకే మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి. మీరు అరిసె చేస్తున్నప్పుడు కూడా కొంచెం కొంచెం ముద్ద తీసుకొని వెంటనే మూత పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ అయినా లేదనుకోండి, పాల ప్యాకెట్ ఉంటుంది చూసారా, దానిపైన కూడా మీరు చేసుకోవచ్చు. సో ముందు బటర్ పేపర్కి నెయ్యి అయినా ఆయిల్ అయినా అప్లై చేసేసుకోండి. నెయ్యితో చేసుకుంటే చాలా బాగుంటుందండి. నెయ్యి అప్లై చేసిన తర్వాత చిన్న ముద్ద తీసుకొని ఇలా అరిసెల్లాగా చేసుకోవాలి. మరీ సన్నంగా ఉత్తుకోకండి, కొంచెం తిక్కుగా ఉండాలన్నమాట. అప్పుడే అరిసెలు లోపల మెత్తగా ఉంటుంది తినడానికి. మీరు సన్నగా ఉత్తిసుకున్నారనుకోండి, క్రిస్పీగా అయిపోద్ది. సో ఇలా ఉత్తుకోవాలన్నమాట. మీరు చూస్తున్నారు కదా, బటర్ పేపర్ లేదనుకోండి, చక్కగా మీరు పాల ప్యాకెట్ మీద చేసుకోవచ్చు. సో థిక్నెస్ అనేది ఇంత ఉండాలన్నమాట. అండ్ ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలండి. బాగా హీట్ అయిన తర్వాతే మీరు ఫ్లేమ్ని మీడియం చేసుకోవాలి. ఇలా చిన్న ముద్ద వేశారనుకోండి, వెంటనే అది పైకి ఇలా తేలాలన్నమాట, అంత హీట్గా ఉండాలి. సో అంత హీట్ అయిన వెంటనే మీరు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని అరిసెలు వేసుకోవాలి. అరిసెలు వేసిన వెంటనే గరిటె పెట్టి టర్న్ చేయడం అవన్నీ చేయకండి. అవి పైకి ఇలా తేలితాయి అనమాట. తేలిన తర్వాతే మీరు గరిటె పెట్టి ఇటు అటు టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ అరిసెలు చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో, అలా పొంగాలన్నమాట. అండ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకోండి. లో ఫ్లేమ్ చేశారనుకోండి, ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. అందుకే మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులు మంచి కలర్గా ఫ్రై అయిపోయి కదండి. ఇప్పుడు ఈ అరిసెలు తీసుకొని ఇంకొక అట్లగరితోని గట్టిగా ఇలా ప్రెస్ చేయండి. ఆయిల్ అంతా కొంచెం పోతుందన్నమాట. ఇలా ప్రెస్ చేసుకొని మీరు ఇంకో గిన్నెలో వేసుకోవాలి. లేదనుకోండి, ఆయిల్ ఎక్కువ ఉంటుంది అరిసెలోనే. మీకు నువ్వులు ఇష్టం అనుకోండి, ఒక 2 టేబుల్ స్పూన్లు నువ్వులు ఇలా ఈ బ్యాటర్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీరు అరిసెలు వేసుకోవచ్చు. నాకు నువ్వులు పెద్దగా ఇష్టం ఉండదండి, ఎందుకంటే ఆయిల్ అంతా నువ్వులు అయిపోతాయని. మీకు ఇష్టం ఉంటే మీరు వేసుకోవచ్చండి. అండ్ ప్రతిసారి మీరు అరిసి చేసినప్పుడు చేతికి కొంచెం నెయ్యి అయినా ఆయిల్ అయినా అప్లై చేసుకొని ముద్దలు తీసుకోండి. లేదనుకోండి, చేతికి మీకు పిండి అంటిస్తుంది అనమాట. ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని మీరు ఈ అరిసెలన్నీ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, నువ్వులు ఇలా పైకి తేలుతున్నాయి కదా, అందుకే నాకు నువ్వులు వేసుకోవడం నచ్చదనమాట. బట్ నువ్వులు వేసుకుంటే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. సో ఇలా మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేశాక ఇవి తీసుకొని ఇలా గట్టిగా ఒక అట్లగరితోని గట్టిగా ఇలా ప్రెస్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. అంతేనండి, ఇన్స్టెంట్ అరిసెలు రెడీ అయిపోయి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరే అంటారు. సో ఈ పండగకి ఎక్కువగా కష్టపడకండి, ఇలా ఇన్స్టెంట్గా అరిసెలు చేసుకోండి. నార్మల్గా అరిసెలు చేయాలంటే బియ్యం నానబెట్టాలి, పాకం తీయాలి, పెద్ద పని కదండి. ఇలా చక్కగా చేసుకోండి, మీ పని ఈజీ అయిపోద్ది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ట్రై చేస్తారు కదా,
ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో. బాయ్ బాయ్.